యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని. పొల్యూషన్ ఫ్రీగా ఉండడం, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం, ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,932 ఎకరాలు ఒక ఆయన అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. అయితే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. అవునగా తిరుపాల్? ఓకే, మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ స్కామ్? మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు అధికారులతోని, పారిశ్రామికవేత్తలతోని, అదే విధంగా ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి దిస్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ట్రాన్స్పరెంట్ పాలసీ. ఇది కుంభకోణం స్కామ్ ఎట్లా అంటున్నారు మీరు? అసలు పాలసీ ఒక జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి, క్యాబినెట్ లో చర్చించి పాస్ చేసి, ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక జియో ఇష్యూ చేసినాం కదా. ఇది ఒక పెద్ద మనిషి ఆమె వచ్చినాక మేము ఇది మళ్ళీ మారుస్తాం, పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయొద్దని అన్నట్టుంది ఒక పెద్ద మనిషి. మీరు అధికారంలో వచ్చేది లేదు, మళ్ళీ పాలసీ మారేది లేదు.